బంగారం 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 గోల్డ్ బంగారం ఇప్పుడు సామాన్యులకి ఏమైనా భారం అవుతుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు 1 సంవత్సరం వరకు బంగారం కొనకూడదు అంటున్నారు, అవునా కదా? సో దానివల్ల కొనేవాళ్ళు తగ్గుతారా, అమ్మేవాళ్ళు తగ్గుతారా? ఎటు వెళ్తున్నాం మనం? అసలు ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ కొన్ని కూలంకషంగా తెలుసుకోవడానికి మనతో పాటు కృష్ణా దాచేపల్లి గారు, ముకుంద జ్యువెలర్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం కృష్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? బాగున్నాం. మరి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇంకా బాగున్నాను. ఇప్పుడు ఇంకా బాగున్నారా? ఓకే, స్ట్రైట్ టు ద పాయింట్ సార్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు దాదాపు బంగారం కొనడం చాలా వరకు మానుకోండి అని చెప్పారు. అది కూడా 1-2 రోజులు కాదు, 1-2 వారాలు కాదు, నెలలు కాదు, ఏకంగా సంవత్సరం పాటు ఆగమంటున్నారు. ఆ ఆగమండం మీకు ఏమైనా భారం అవుతుందా? ఆయన ఆగమని చెప్పారు, ఓకే. ఆయన ప్రధానమంత్రి, దేశంలో అత్యున్నత స్థాయి ఉన్న వ్యక్తి. ఆయన చెప్పినప్పుడు కాస్త కోస్త ఇంపాక్ట్ ఉంటుంది, లేదని చెప్పను. కానీ ఆయన చెప్పింది వెరీ షార్ట్ పీరియడ్. 5 రోజుల్లో సంవత్సరం అనేది లాంగ్ పీరియడ్ ఏం కదా, వెరీ షార్ట్ పీరియడ్. ప్లస్ బంగారం కొనడం ఆగండి అని చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడు చెప్పినంత మాత్రాన ఏంటంటే, బంగారం అనేది ఏంటంటే హిందూ ట్రెడిషన్కి సంబంధించింది. మ్యారేజ్, అది కాక ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది. అన్నీ కూడా 5 మంత్స్ బిఫోర్, 6 మంత్స్ బిఫోర్ ప్లానింగ్స్ ఉంటాయి. ఆ ప్లానింగ్స్ ఎవరైతే బ్రేక్ చేసుకోలేరు, దాన్ని బట్టి ఏంటంటే ఒకవేళ ఆయన చెప్పినా కానీ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అనేది పడకపోవచ్చు, పడదు కూడా. అది లాంగ్ టర్మ్ మీద ఉంటుందేమో చూడాలి, అంతే. ఒక రకంగా చెప్పాలంటే మీరు బ్రేక్ పడదు అని అంటున్నారు, కానీ 10 మందిలో ఇద్దరైతే అవుతారు కదా. 1-2 మెంబర్స్ ఉంటారు కంపల్సరీ. 10 మందిలో కాదు, 100 మందిలో ఉంటారు. 100 మంది పోనీ 100 మందిలో. సో కృష్ణ గారికి సంవత్సరం అన్నది చాలా తక్కువ సమయం అంటున్నారు, అంత బాగానే ఉంది. మరి తీసుకునే వాళ్ళలో ఒక 100 మందిలో కనీసం 2-3 అవుతారు కదా. ఆ 2-3 భారం కూడా మీ మీద పడుతుంది కదా. అంటే ఒక్కళ్ళ మీదే పడదండి. ఇప్పుడు భారతదేశం మొత్తంలో కొన్ని కోట్ల బంగారపు దుకాణాలు ఉన్నాయి. ఆ బంగారపు దుకాణాల మీద 1-2% ఎఫెక్ట్ పడ్డంత మాత్రాన అది పెద్ద ఎఫెక్ట్ కాదు. ప్లస్ ఏంటంటే సారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు, బాగానే ఇచ్చారు. కానీ అలా ఇచ్చే ముందు అంటే నేను అనుకున్నది చెప్తున్నాను, నా మనసులో చెప్తున్నాను. ఎందుకంటే ఈ జ్యువెలరీ బిజినెస్ మీద కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆ లక్షల కుటుంబాలు ఆధారపడి, లక్షల సిబ్బంది ఆధారపడి ఉన్నారు. దీని ద్వారా కొన్ని లక్షల కోట్ల జిఎస్టీ కూడా వస్తుంది. కానీ అలా అనేటప్పుడు ఒకసారి ఆలోచించి అని ఉంటే బాగుండేది. ప్లస్ ఆయన అన్నారంటే దానికి కూడా ఏదో గూఢార్థం ఉంటుంది. ఎందుకంటే మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ మ్యాక్సిమం మన దగ్గర ఓన్ ప్రొడక్షన్ లేదు, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ ఇంపోర్ట్ చేసుకునే ట్యాక్సెస్ అనేది మనం డాలర్స్ రూపంలో పే చేస్తున్నాం. కాబట్టి ఆ డాలర్ రేటు బాగా పెరిగింది, రూపీ పడిపోయి డాలర్ రేటు పెరిగింది. అది భారతదేశానికి భారం కాకూడదు కాబట్టి చెప్పున్నారు. కానీ అలా చెప్పేటప్పుడు అంటే కొంచెం ఇది కూడా ఆలోచించుంటే బాగుండేదని నా ఉద్దేశం సార్. కారణాలు ఏదైనా సరే, దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న ఆయన బాధ్యతాయుతంగా ఇంత ఇదిగా చెప్పారంటే పెద్ద కారణమే ఉండొచ్చు. అవును, అదే ఉండొచ్చు కంపల్సరీ. కాకపోతే ఇప్పుడు సరే, ఆయన చెప్పిన దాని విషయం ఇవన్నీ కాస్త పక్కకు పెడదాం. యాక్చువల్లీ యుద్ధం ప్రభావంలో మనం ఉన్నాం. అవునండి. మీకు అప్పటికి ఇప్పటికీ మీ వ్యాపారంలో ఏమైనా చిన్నపాటి ఒడిదొడుకులు ఉన్నాయా? అంటే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ వారు యుద్ధం టైంలో గోల్డ్ రేట్ బాగా పెరిగింది. ఈసారి అమెరికా ఇరాన్ యుద్ధం జరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి గోల్డ్ రేట్ బాగా తగ్గింది. అంటే అఫ్కోర్స్ అది భగవంతుడి దయ ఉండొచ్చు. అలా ఆ యుద్ధం వల్ల గోల్డ్ రేట్ తగ్గడం వల్ల చాలామంది దాన్ని క్యాష్ చేసుకున్నారు. చాలామంది కస్టమర్లు కూడా ఇంతకుముందు మనం కొనలేము అనుకున్న వాళ్ళు కూడా ఈ సీజన్లో కొనుక్కున్నారు. ఇప్పటికీ ఆ యుద్ధం యొక్క ఒడిదుడుకులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా మటుకు సీజ్ ఫైర్ చెప్పినా సరే ఇరాన్ దాన్ని కూడా బ్రేక్ చేసింది. వాళ్ళ మధ్యలో ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఫైనల్గా సీజ్ ఫైర్ అనేది కన్ఫర్మ్ కాలేదు. ఏదేమైనా సరే ఇప్పుడు గోల్డ్ అనే దానికి కొద్ది గొప్ప చిన్నపాటి బ్రేక్ అయితే పడింది. అందుకే అన్నా నేను ఒడిదుడుకులు ఈ బ్రేక్ అయితే పడింది. కాబట్టి ఈ సంవత్సరంలో అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది వ్యాపారస్తులు, మీరే అన్నారు, చాలా మంది ఉన్నారు. లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఇస్ దేర్ ఇన్ దిస్ గోల్డ్ మార్కెట్. సో వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఈ సంవత్సరం యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఏ ప్లే సర్, దిస్ ఇస్ బిజినెస్. వాటెవర్ ఇట్ మే బి. సో ప్లేయింగ్ బిజినెస్ అనుకోండి. నో నాట్ ఎట్ ఆల్. ఓకే ఫైన్, ఐ కాంట్ యాక్సెప్ట్. మీ పాయింట్ గా వస్తుంది. ఈ బిజినెస్ లో చాలా మంది బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరన్న లక్షలాది కుటుంబాలు వీధులు పడతాయి. సంవత్సరం పాటు ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడే అల్లాడిపోయాం. నిజానికి అందరం చూసిన పెద్ద విపత్తు అది.
ఇంకా దానికి మించిన విపత్తు రాబోతుందని ఇప్పుడు చాలా మంది ఊహాగానాలు చేస్తున్నారు, అవన్నీ పక్కన అవును. పెట్టారు. ఒక గోల్డ్ మర్చెంట్లా, గోల్డ్ బిజినెస్ పర్సన్గా మీరు రాబోయే విపత్తుని ఎదుర్కోవడానికి ఏమైనా రెడీగా ఉన్నారా? లేకపోతే అంటే ఇప్పుడు రాబోయేది విపత్తు అని ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు సార్, ఇది జస్ట్ గెస్సింగ్ మాత్రమే. మన ప్రధానమంత్రి గారు చెప్పింది కూడా ఆర్థిక అనిశ్చితి రావడానికి ఉంది కాబట్టి దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. ఎవరికి వాళ్ళు దాన్ని ఏదో రకంగా మీ దగ్గర ఉన్న అమౌంట్ని దుబారా ఖర్చు పెట్టకుండా దాచుకోండి. ఎప్పుడన్నా అనిశ్చితి వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందని హింట్స్ మాత్రం ఇచ్చారు. అది కూడా ఓపెన్గా డైరెక్ట్గా ఎక్కడ ఎవరు అనౌన్స్ చేయలేదు. కాబట్టి నేను ఏదైతే విపత్తు వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. కోర్స్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అందరికన్నా ముందుండేదే భారతదేశం. మీరు అంత పెద్ద కరోనా సిచ్యుయేషన్ కూడా ఈజీగా ఫేస్ చేసింది భారతదేశమే. ఇప్పుడు మీరు 2 పాత్రలు వహించాలి సార్. మొదటిది ఒక బిజినెస్ మ్యాన్, రెండోది కామన్ మ్యాన్. ఓకే, సో ముందు కామన్ మ్యాన్గా అడుగుతున్నాను నేను. చెప్పండి. కామన్ మ్యాన్గా మీరు గోల్డ్ కొనాలి అని అనుకుంటే, మీరు మీరు మీ గోల్డ్ బిజినెస్ లేదు, ఏం లేదు, జస్ట్ కామన్ మ్యాన్ కొనాలి అని అనుకుంటే ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఈ పిలుపు మేరకు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండి అవసరం ఉంటేనే కొంటాను. ప్రధానమంత్రి గారు పిలుపు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే, అవసరం లేకపోతే నేను కొన్నాను. నేను ఇంతకుముందు కూడా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా కస్టమర్స్కి నేను ఇచ్చిన పిలుపు కూడా అదే, ఇచ్చిన సజెషన్ కూడా అదే. ఎవరికి ఎంత అవసరమైందో అంతే కొనుక్కోండి. అనవసరంగా కొనుక్కొని ఒక్కొక్కసారి పెరుగుతుండొచ్చు, ఒక్కోసారి తగ్గుతుండొచ్చు. ఆ ఒడిదుడుకులు మీ మీద ఎఫెక్ట్ పడకూడదు. కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ బేసిక్లో చేసేవాళ్ళు ఉంటారు, మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకు సంబంధం లేదు. ఏదైతే మన కస్టమర్స్ వస్తారో వాళ్ళకి నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతే కొనుక్కోండి, ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే కొనుక్కోండి. బిజినెస్ పర్సన్గా అడుగుతున్నాను, అవునండి. ఇప్పుడు కొనడం కరెక్టే కాదు? ఇప్పుడు మంచి రేటు అయితే, అంటే రేట్ పరంగా చెప్పాలంటే ఇప్పుడు మంచి రేటు నడుస్తుంది. కాకపోతే నిన్న ఏదైతే 2 days బ్యాక్ ప్రధానమంత్రి గారు బంగారం కొనొద్దు 1 year దాకా అని చెప్పి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే ఎక్సైజ్ డ్యూటీ 6% నుంచి 15%కి ఇంక్రీజ్ చేశారు. ఆ ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ ఏమైందంటే గోల్డ్ కూడా దగ్గర దగ్గర తులానికి 10,000 దాకా పెరిగింది. సిల్వరు కేజీకి దగ్గర దగ్గర 18 నుంచి 20,000 దాకా పెరిగింది. పెరిగి ఏమైంది, సేమ్ డే, ఇప్పుడు నిజంగా ఎక్సైజ్ డ్యూటీ పెరిగినప్పుడు పెరిగినది అలా స్టాండర్డ్గా ఉండాలి. అలా స్టాండర్డ్గా ఉండకుండా సేమ్ డే అంటే నిన్న అదే రోజు ఈవినింగ్కి ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన దాంట్లో 40% మళ్ళీ డౌన్ అయిపోయింది. అంటే దానికి సపోర్ట్ లేదు. అంత రేటు పెరిగినప్పుడు ఏంటంటే గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ సపోర్ట్ లేదు. రేటు పెరిగినప్పుడు ఎవరు కూడా కొనే సిచ్యువేషన్ లేదు. కాబట్టి సాయంత్రానికి మళ్ళీ రికవర్ అయ్యి కొంచెం డౌన్ అయిపోయింది. కాబట్టి నేను అనుకోవడం, అంటే బిజినెస్ మ్యాన్గా చెప్పట్లేదు, కామన్ మ్యాన్గా చెప్పట్లేదు, చెప్తున్నాను, క్యాజువల్గా చెప్తున్నాను. ఎవరికైనా ఎప్పుడైనా అదే మాట చెప్తున్నాను, ఎవరికి ఎంత అవసరం అంత కొనుక్కోండి, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు కొనుక్కోండి. సార్, ఇక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారు కరెక్టే. మీరు బిజినెస్ చేయడానికి కూడా బయట నుంచి గోల్డ్ తెస్తుంది. అవును. ఇప్పుడు ఆ బయట నుంచి గోల్డ్ మీద కూడా భారం పడుతుంది, అంటే ట్యాక్స్ పే చేస్తారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు బయట నుంచి గోల్డ్ తీసుకొస్తున్నామంటే అవసరం ఉంది కాబట్టి, డిమాండ్ బట్టి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో డిమాండ్కి తగ్గట్టుగా గోల్డ్ ప్రొడక్షన్ కానీ సిల్వర్ ప్రొడక్షన్ కానీ లేదు. మ్యాక్సిమం మనం అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేదే ఉన్నది. కాబట్టి మనకి ఎంత అవసరం ఉంటే అంతే తీసుకొస్తున్నాం. ఇప్పుడు చెప్పాలంటే భారతదేశంలో సంవత్సరానికి దగ్గర దగ్గర 7,000 నుంచి 8,000 టన్నుల దాకా అవసరం ఉంటే మన ప్రొడక్షన్ వచ్చేసి 700 నుంచి 800 టన్నుల దాకా ఉంది. మరి ఆ ప్రొడక్షన్ లేనప్పుడు కంపల్సరీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. సో ఇప్పుడు డిమాండ్ అప్పుడప్పుడు ఇంకా బాగా పెరుగుతుందా సార్? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒకసారి ఉన్న సిచ్యుయేషన్ మళ్ళీ ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ప్రతిసారి, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనం యావరేజ్గా చూసుకుంటే కనుక ఇప్పుడు గోల్డ్ సంవత్సరానికి 700 టన్నుల నుంచి 800 టన్నుల వరకు అవసరపడుతుంది. సిల్వరు 7,000 టన్నుల నుంచి 8,000 టన్నుల వరకు అవసరపడుతుంది భారతదేశానికి యావరేజ్ చూసుకుంటే. ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే గోల్డ్లో 0 ప్రొడక్షన్ అండి. సిల్వర్ వచ్చేసి దగ్గర దగ్గర 600 టన్స్ 700 టన్స్, అంటే 10% ఆఫ్ ది మన యూజేజ్ మీదే ప్రొడక్షన్ ఉంది. అంటే ప్రొడక్షన్ 100% ఉంటే మన ప్రొడక్షన్ 10% ఉంటే యూజేజ్ 100% ఉంది. కాబట్టి 90% మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం వెండి. గోల్డ్ అయితే 100% బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అందువల్ల ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది మనకి భారం అవుతుంది. ఎందుకు భారం అవుతుందంటే రూపాయి క్షీణించి డాలర్ బలపడటం వల్ల. డాలర్ ఇప్పుడు చూసుకుంటే కనుక దగ్గర దగ్గర ఈరోజు ₹95.80 టచ్ అయింది. అంటే రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఓవరాల్గా ముకుందా జ్యువెలర్స్ డైరెక్టర్గా డైరెక్ట్ ఆడియన్స్కి మీరు ఈ ప్రధాని గారి ప్రకటన నేపథ్యంలో మీరిచ్చే సందేశం చెప్పండి. ఇప్పుడు ఏదైతే ప్రధాని గారు చెప్పారో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి మన కస్టమర్స్కి, ఒక సజెషన్ లాంటిది ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రధాని గారు చెప్పారు 1 year వరకు గోల్డ్ కొనొద్దు అని. అంటే ఆ చెప్పే విధానం కూడా కొన్ని సందర్భాల్లో ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్ నిండా బిర్యానీ పెట్టేసి స్లోగా తిను అని చెప్పేదానికి ఉంటుంది, ఒకేసారి తినదని చెప్పేదానికి ఉంటుంది. స్లోగా తినంటే కొంచెం తినాలనిపిస్తుంది, ఒకేసారి తింటే కంపల్సరీ చచ్చిపోతాడు, తినలేడు.
ఆ చెప్పే విధానం అనేది ఇంపాక్ట్ అనేది కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు సార్ కూడా చెప్పినప్పుడు కొంచెం ఆలోచించి తీసుకోండి అని చెప్తే బాగుండేది. కాకపోతే ఏంటంటే ఒకేసారి సంవత్సరం దాకా అసలు కొనొద్దు అని చెప్పారు. కోర్స్ ఆయన చెప్పిన దాంట్లో కూడా ఏదో కూడా అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీస్ పెరుగుతున్నాయి కాబట్టి, డాలర్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ మన భారతదేశం మీద పడకూడదు. మీకు నిజంగా భారతదేశం మీద భక్తి ఉంటే కనుక బంగారం కొనడం ఆపేయండి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే సారు దగ్గర దగ్గర 7-8 అంశాలు చెప్పారు. ఒక బంగారం గురించి బాగా హైలైట్ చేస్తున్నారు మీడియా పీపుల్. కొంచెం ఆయన చెప్పిన ఇంకా మిగతా 4-5 అంశాలు కూడా చెప్తాను. పెట్రోల్ డీజిల్ యూజేజ్ తగ్గించమన్నారు. అలాగే ఈవీ వెహికల్స్ వాడటం అలవాటు చేసుకోండి అని చెప్పారు. అలాగే కొన్ని ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అరేంజ్ చేయమని చెప్పారు. ఇవన్నీ ఫోకస్ చేయట్లేదు. ఈ గోల్డ్ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే అందరూ ఆలోచించి కస్టమర్స్ కూడా నేను చెప్తున్నాను, మీకు సార్ చెప్పారని కాదు, చెప్పలేదని కాదు, మీకు ఎప్పుడైనా సరే అవసరం ఉంటేనే తీసుకోండి బంగారం. ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోండి, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసుకోండి. ఇప్పుడైతే మంచి సమయం, మీ అవసరాలకు తగ్గట్టుగా. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది. మా తరపు నుంచి మేమేం చేయగలం అంటే మంచి మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేయగలం. మా దగ్గర మంచి మంచి సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని సార్ ఒక మాట చెప్పారు, సంవత్సరం దాకా కొనొద్దన్నారు. ఆ సంవత్సరం పాటు మీరు ఏం చేస్తారంటే సేవింగ్స్ చేసుకోండి. మా దగ్గర సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి, అన్ని షాపుల్లో ఉంటాయి, మా దగ్గరే కాదు అన్ని షాపుల్లో సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. మీకు నచ్చిన షాపులో సేవింగ్స్ ప్లాన్స్లో జాయిన్ చేసుకుంటే సార్ చెప్పిన 1 year అయ్యేలోపు ఈ ప్లాన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 1 year తర్వాత మీరు గోల్డ్ పర్చేజ్ చేసుకోండి. మా దగ్గర సేవ్ చేసినందుకు కానీ మీకు బెనిఫిట్స్ ఉంటాయి. వితౌట్ విఏ మనం ఆర్నమెంట్స్ అనేది ఇవ్వడానికి ఇస్తాము. బెనిఫిట్ అనేది కస్టమర్కి ఇస్తాము. ఆ బెనిఫిట్ని కూడా కస్టమర్స్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మంచి వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. బంగారం అనేది ఎప్పటికైనా భారం కాదు, అది ప్రియం, మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి మనం విలువనివ్వాలి. అదే నేపథ్యంలో మన దేశ అత్యుత్తమ ప్రధాని ప్రకటనను కూడా గౌరవించే బాధ్యత భారతీయులుగా మనది. ఏదేమైనప్పటికీ అవసరం ఉంటేనే కొనాలి, అనవసరం అనేది తగ్గించుకోవాలన్నది కృష్ణ గారు చెప్తున్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్. ప్రధాని ప్రకటన నేపథ్యంలో బంగారం గురించి, అసలు బంగారం కొనే వినియోగదారులు అంటే కస్టమర్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీ పేరండి? శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు ముకుంద జ్యువెలర్స్కి మీరు ఇప్పుడు వచ్చారు కదా, సో ఇది ఫస్ట్ టైం రావడం? రెగ్యులర్గా వస్తుంటాం మేము. ఓకే. సో ఇప్పుడు ప్రధాని గారు ప్రకటన ఇచ్చారు కదా, ఆ ప్రకటన ఏంటో మీకు తెలుసా? అవును తెలుసు. ఒక 1 year దాకా గోల్డ్ ఏం కొనకండి. సో మీరు దానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే కొంటున్నారా? అంటే వాళ్ళు చెప్పడం బాగానే ఉంది. మన ప్రయారిటీ మనం చూసుకోవాలి కదా, మన కన్సర్న్ ఏముంది అనేది, మన రిక్వైర్మెంట్ మనకి అది కావాలి. దాన్ని బట్టి మేము సపోర్ట్ చేస్తాం దాన్ని మేము కూడా. కానీ అకేషన్స్ బట్టి మనం కూడా మూవ్ అయితే బాగుంటుంది. అంటే ఇప్పటికిప్పుడు పెద్ద మొత్తంలో ఏమైనా మీ ఒక ఫంక్షన్ కానీ ఏమైనా ఉంది అనుకోండి, మీరు పెద్ద మొత్తంలో కొంటారా, ఆగుతారా? అంటే కొంచెం డిక్రీజ్ చేసుకుంటాం, కొనేదాన్ని బట్టి కొంచెం తగ్గించుకుంటాం అందులో, దాన్ని బట్టి మూవ్ అవుతుంటాం ఇంకా. సో ఇప్పుడు రాబోయే టైంలో మీ అకేషన్ ఏంటి? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షన్స్ ఇట్లా పెళ్లి సీజన్ కదా ఇప్పుడు, దాన్ని బట్టి కొంచెం తీసుకుందామని చూస్తున్నాం. కంపేర్ చేసినాం ముందుకి ఇప్పటికి. నిన్న పెరిగింది, నిన్న 14,000 పెరిగింది, మళ్ళీ ఈవినింగ్ 6,000 తగ్గింది. అదే ఫ్లో మెయింటైన్ అప్ డౌన్ అవుతుంది కదా, ఇంకా ముంగట పెరగొచ్చేమని ఇంటెన్షన్ తీసుకుంటున్నాం ఇప్పుడే. సో ఇప్పుడు ప్రధాని గారి ప్రకటన ఎలా చూస్తారు మీరు అసలు? అంటే ఇంకా ₹1 వాల్యూ తగ్గిపోతుంది కదా, పడిపోతుంది దేని దానికి. ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ దానికి ఎఫెక్ట్ ఉండొచ్చు అని చెప్పి వారు చెప్పారు బాగానే. ఇవి వార్ సిచ్యువేషన్ కూడా బయట క్రిటికల్గా ఉంది, దానివల్ల ఇంకా ఫ్యూచర్లో ఇంకా సంక్షోభం ఏమైనా రావచ్చేమో అని వాళ్ళు చెప్పడం బాగానే ఉంది. ఇంకా వాళ్ళు అవి కూడా ఫాలో అవ్వాలి, మన రిక్వైర్మెంట్ మనం కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం ఏదో అలా. థ్యాంక్ యూ సార్. అమ్మ మీ పేరు? పుష్పలత. ఎక్కడి నుంచి వస్తున్నారు? కిషన్ బాగ్. సో ఇప్పుడు బంగారం కొనడానికి వచ్చారు కదా, ఏంటి అకేషన్? అంటే మంగళసూత్రాలు కొనడానికి వచ్చినాను. సో పెళ్ళి ఉందన్నమాట? పెళ్ళి లేదు, నార్మల్గా కొనడానికి వచ్చిన. మరి ప్రధాని గారు ప్రకటన ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ టైంలో ఎందుకు కొనాలనుకుంటున్నారు? రేట్లు మళ్ళీ రాబోయే కాలానికి ఎక్కువైపోతాయేమని కొంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్స్ అలాట్ అమ్మా. ఇప్పటిదాకా బంగారం అమ్మేవాళ్ళని చూసాం, కొనేవాళ్ళని చూసాం. మరి బంగారాన్ని కొనిపించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళు ఒక ఐటెంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బంగారాన్ని కస్టమర్స్ చెప్తూ ఉంటారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? లావణ్య సార్. లావణ్య గారు, ఇప్పుడు మీరు ముకుంద జ్యువెలర్స్లో ఉన్నారు కదా, ఇంతకుముందు కస్టమర్స్ వచ్చి మీకు అడుగుతున్నప్పుడు మీకు గోల్డ్ అదంతా ఎలా ఉండేది రష్, ఇప్పుడు ఎలా ఉంది? రష్ అంటే సేమ్ అలానే ఉంది సార్. యాక్చువల్గా గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇంత ముందుకు ఇంకా పెరిగిపోద్దేమో అని వచ్చేవాళ్ళు.
ఇప్పుడు కూడా అంటే ఈవినింగ్ టైంలో అలా ఉంటున్నారు కస్టమర్స్. మరి అంటే నీడ్ ఉన్న వాళ్ళు అయితేనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మరి ప్రధాని ప్రకటన ఇచ్చారు కదా, బంగారం కొనొద్దు ఒక సంవత్సరం దాకా అని అనేసి. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే సార్ చెప్పింది కరెక్టే. అంటే నీడ్ లేకున్నా ఏదో అమౌంట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలా కొంటారు కదా. గోల్డ్ ఇన్వెస్టింగ్ కంటే మన దగ్గర స్కీమ్స్ ఉంటాయి, అలా స్కీమ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా బెనిఫిటే. 1 year వరకు నీడ్ ఉన్న వాళ్ళు అయితేనే కొనుక్కుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇప్పుడు ఈ గోల్డ్, మీరందరూ గోల్డ్కి సంబంధించి ఉద్యోగులే, అవునా కదా? ఆ ప్రకటన అనేది కొద్ది గొప్ప భారం పడుతుందని మీకు తెలుస్తుంటుంది కదా. సో దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే పడుతుంది ఖచ్చితంగా అయితే, కాకపోతే నీడ్ ఉన్న వాళ్ళు అయితే కొనుక్కుంటే గోల్డ్ బెస్ట్. మిగతా వాళ్ళు స్కీమ్స్ అలా ప్లాన్ చేసుకున్నా పర్లేదు, ఒకవేళ మరీ అమౌంట్ ఉంది అంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో గోల్డ్ ఇప్పుడు కొనడం కరెక్ట్ అంటారా, రేపు తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవడం కరెక్ట్ అంటారా మీరు? అంటే సార్ చెప్పారు అంటే ఏదన్నా ఉద్దేశం ఉండుంటుంది కాబట్టి ఆగితే బెస్ట్. ఒకవేళ మీకే అవసరం అయితే ఇప్పుడు కొంటారా, తర్వాత కొంటారా? నాకు ఖచ్చితంగా కావాలి అంటే కొంటాను సార్, లేదు అంటే వెయిట్ అంటే చేస్తాను. ఖచ్చితంగా కావాలన్నప్పుడు ఎక్కువ రేటు ఉన్నా కానీ కొంటారు. ఆ రేటుని చూసుకొని కొంటాం. థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ సార్.